నమస్కారం. ఈరోజు ఎంతో పవిత్రమైన చైతన్యానికి, జ్ఞానానికి ప్రతీక అయిన వసంత పంచమి. చదువుల తల్లి సరస్వతీదేవి జన్మించిన ఈ రోజున ప్రకృతి అంతా వసంత శోభతో వికసిస్తుంది. విద్యార్థులు తమ పుస్తకాలను అమ్మవారి పాదాల దగ్గర ఉంచి పూజించే ఈ రోజు కొత్త పనులు మొదలుపెట్టడానికి అత్యంత శుభప్రదం. కేవలం విద్యకే కాదు, కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి మరియు వృత్తిలో ఉన్నతిని సాధించడానికి కూడా ఈరోజు ఎంతో ప్రాముఖ్యమైనది. ఈరోజు కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, ఈ విశ్వంలో శబ్దం మరియు జ్ఞానం పుట్టిన రోజు. అదే వసంత పంచమి. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఈ విశ్వాన్ని సృష్టించినప్పుడు అంతా నిశ్శబ్దంగా, జీవం లేనట్టుగా ఉండేది. అప్పుడు బ్రహ్మ తన కమండల నుండి నీటిని చిలకరించగా తెల్లని వస్త్రధారిణి అయి చేతిలో వీణతో సరస్వతీదేవి ఆవిర్భవించింది. ఆమె వీణ నుంచి వెలువడిన మొదటి నాదంతోనే ఈ సృష్టికి మాట, సంగీతం మరియు చైతన్యం లభించాయి. అందుకే ఇది సృష్టి క్రమంలో ఒక కీలకమైన రోజు. ప్రకృతి పరంగా చూస్తే ఇది ఋతురాజైన వసంతకాలానికి స్వాగతం పలికే రోజు. చలికాలం ముగిసి చెట్లు చిగురిస్తూ ప్రకృతి అంతా పసుపు రంగు పువ్వులతో కళకళలాడుతుంది. పసుపు రంగు కేవలం ప్రకృతి అందానికే కాదు, మనసులో కొత్త ఉత్సాహానికి, స్వచ్ఛమైన బుద్ధికి ప్రతీక. సాధారణంగా విద్యార్థులు అక్షరాభ్యాసం చేయడానికి ఈ రోజును ఎంచుకుంటారు. కానీ దీని అంతరార్థం ఏమిటంటే, జ్ఞానం అనేది కేవలం పుస్తకాల్లోనే ఉండదు. చేసే వృత్తిలో నైపుణ్యం, వ్యాపారంలో సరైన నిర్ణయం తీసుకోగల విచక్షణ కూడా సరస్వతి స్వరూపమే. అందుకే ఈరోజు కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకోవడానికి, కళలను అభ్యసించడానికి అత్యంత శుభప్రదమైన రోజుగా పరిగణించబడుతుంది. జ్ఞానం పెరిగితే అహంకారం తగ్గుతుంది, వినయం పెరుగుతుంది. సమాజంలో అందరూ విజ్ఞానవంతులుగా మారి స్వార్థం వీడి అందరి శ్రేయస్సు కోసం పాటుపడాలని కోరుకుంటూ, ఆ తల్లి ఆశీస్సులతో ఈ వసంత పంచమి అందరి జీవితాల్లో సుఖశాంతులు, ఐశ్వర్యం, ఆరోగ్యం మరియు కొత్త వెలుగులను నింపాలని ఆకాంక్షిస్తున్నాను. అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు.